పైలోకంలో పరబ్రహ్మ స్వరూపం బ్రహ్మ చూసి ఆశ్చర్యపోతున్నారట. పరబ్రహ్మ స్వరూపమే కదా కిందకి వెళ్ళాడు కృష్ణుడి రూపంలో. మరి ఇంత తేలికగా లొంగిపోతాడా? ఎందుకంటే పరబ్రహ్మాన్ని చూడాలన్నా, మాట్లాడాలన్నా, ఒక్క క్షణం దర్శనం కావాలన్నా మనం వింటూ ఉంటాం. ఋషులు, మునులు సంవత్సరాల సంవత్సరాలు కఠిన తపస్సు చేస్తే అప్పుడు వచ్చేవాడు పరమాత్మ. అటువంటిది ఈ యుగంలో అంటే ఆ ద్వాపర యుగంలో అలాగా గోపబాలులు అంత సులభంగా కృష్ణుడి మీద ఎక్కిపోయి తన్ని, గుద్ది ఆడుకోవడము, కృష్ణుడితో నడవడము, పాటలు పాడుకోవడము, ఆ ప్రయాణము, మధ్యలో ఈ లీలలు చూస్తుంటే పరబ్రహ్మ స్వరూపం ఇంత తేలికగా లొంగిపోతాడా? బహుశా కాదేమో అని అనుకున్నారట. సరే నేనొక చిన్న మాయ చేస్తాను, చూస్తాను ఏమవుతుందో అని బ్రహ్మ అనుకున్నారు. అయితే ఇలాంటి లీలల ద్వారా బ్రహ్మకి, కృష్ణుడికి మళ్ళీ పోటీయా అని మనం అనుకోకూడదు. కొన్ని లీలల ద్వారా మనకి గుణపాఠం నేర్పించాలని పరబ్రహ్మ స్వరూపం భావన. కాబట్టి దాన్ని మనం అలాగే తీసుకుందాం.